అంచనాల మేరకే పార్టీ ముందుకు వెళ్ళకపోవడం వల్లనే పార్టీ తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంది. పార్టీలో కొత్త రిక్రూట్మెంట్ రాలేదు. కరెక్టా? అదే అంటే ఇప్పుడు మారుతున్నటువంటి సామాజిక మార్పులకు తగ్గట్టుగా, సమాజంలో ఉన్నటువంటి అన్ని సెక్షన్ల ఆస్పిరేషన్స్కి తగ్గట్టుగా మేము సకాలంలో సరైనటువంటి కార్యక్రమాన్ని రూపొందించి వాళ్ళ ముందుంచలేకపోయినామని మేము 2020లో సమీక్షించుకున్నాం. 2020లో ఒక రాజకీయ నిర్మాణ సమీక్ష రాసుకొని దాంట్లో ఈ సామాజిక మార్పులు, ఉత్పత్తి సంబంధాల్లో మార్పులు, అంటే సమాజంలో వస్తున్న మార్పులకు తగ్గట్టుగా ఆస్పిరేషన్స్ నిరంతరం మారుతుంటాయి. అయినా ఈ దోపిడీ పీడనలు అనేటువంటిది రూపం మార్చుకొని కొనసాగుతుంది. వాటికి తగిన ప్రోగ్రాము ఆయా సెక్షన్ల ముందు, పట్టణ ప్రజల ముందు, ఉద్యోగస్తుల ముందు, విద్యార్థుల ముందు, మేధావుల ముందు, అన్ని సెక్షన్ల ముందు ఉంచి కదిలించలేకపోయినాము. దాని ఫలితంగా అడవికి, ఆదివాసులకు పరిమితమైనము అని స్పష్టంగా మేము సమీక్షించుకున్నాం. ఎంసీసీతో మీ పార్టీ విలీనం తర్వాత ఒక అతిపెద్ద పార్టీ, బలమైన పార్టీ అనతి కాలంలో అత్యంత వీకైన పార్టీగా మారింది. ఎందుకు? అదే కారణం ఇదే కదా. అంటే ఇప్పుడు చెప్పిందే ఇది రాజకీయ కారణము. ప్రధానంగా ఉద్యమం ఎప్పుడైనా పురోగమించాలి అని అంటే రాజకీయంగా సకాలంలో సరి అయినటువంటి ఎత్తుగడలు, నిర్ణయాలు తీసుకొని దాన్ని సరిగ్గా ఆచరించాలి. ఎప్పుడైతే సరి అయినటువంటి సకాలంలో సరి అయిన రాజకీయ నిర్ణయాలు తీసుకొని దాన్ని సరిగ్గా ఆచరించినప్పుడు దానిలోనే ఉంటుంది పునాది. ఎంతకాలంలో అభివృద్ధి చెందినటువంటిదైనా కానీ ఇది సరిగ్గా సకాలంలో ఆచరించినప్పుడు పునాది దాంట్లోనే దెబ్బతినిపోవడానికి, వెనకడుగు వేయడానికి దాంట్లోనే పునాది ఉంటుంది. దాని ఫలితమే చర్చల ప్రక్రియ మీద ఒక పార్టీ అతిపెద్ద తప్పిదం అంటారు. నిజమేనా? చర్చలు మేము అంగీకరించడం కదా, శాంతి చర్చలు చేస్తామని మేమే మా వైపు నుండే. ఇప్పుడు 2004 వైఎస్ఆర్ గవర్నమెంట్ అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో జరిపిన చర్చలు అతిపెద్ద తప్పిదం అని అంటారు. ఎందుకంటే ఆ తర్వాత పార్టీ నష్టపోవడం, ఆ తర్వాత నల్లమల్ల మొత్తం పార్టీ వికెట్ కావడం, దానివల్ల పార్టీ తీర నష్టాన్ని ఎదుర్కొందని చెప్తారు. మా పార్టీ ఎప్పుడు 2004లో చేసిన చర్చలు తప్పిదామని సమీక్షించుకోలేదు. అది సరైందే. అయితే ప్రభుత్వము ఇచ్చిన హామీకి కట్టుబడి దాన్ని కొనసాగించకుండా దాడి చేసింది అని అన్నాము తప్ప మేము ఆ నిర్ణయం తీసుకొని చర్చలకు వెళ్ళడం అనేటువంటి తప్పు అని అనుకోవడం లేదు. అంటే వస్తున్న ఆధునిక టెక్నాలజీకి అనుగుణంగా ఇప్పుడు పార్టీ తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంది, తీవ్రంగా నష్టపోయిందని చెప్పవచ్చు. అదే అంటే ఆధునిక టెక్నాలజీ కూడా ఒక కారణమే. అంటే ఇప్పుడు దానికి సర్వైలెన్స్ బాగా పెరిగిపోయింది కదా. సర్వైలెన్స్ అంటే ఫోన్ల మీద సర్వైలెన్స్, ఇంటర్నెట్ యాక్టివిటీస్ మీద సర్వైలెన్స్, మరి ముఖ్యంగా సైనిక ఫార్మేషన్లలో మేము పనిచేస్తే డ్రోన్లు, సెటిలైట్లు అవి గుర్తించడంతో ఒక సైనిక ఫార్మేషన్లో, ఒక పెద్ద సైనిక ఫార్మేషన్ నుండి పనిచేయలేని స్థితి. దాని ఆధారంగా డ్రోన్లు, బాంబింగ్లు, షెల్లింగు, ఎన్సర్కిల్మెంట్ దాడులు, ఇవన్నీ అంటే టెక్నాలజీ కూడా ఒక కారణం. అంటే మెయిన్ అయితే రాజకీయ కారణం, తర్వాతనే సైనిక